వెల్కమ్ టు లక్కీ థాట్స్. మనలో చాలా మందిలో కూడా చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. కొంతమందికి ప్రోత్సాహం దొరుకుతుంది, కొంతమందికి ప్రోత్సాహం దొరకదు. ఆ కారణాల చేత కొంతమంది బయటికి రారు, వాళ్ళకున్న టాలెంట్ని బయటికి ప్రదర్శించేందుకు ముందుకు రాలేరు. కారణాలు ఏవైనప్పటికీ వాళ్ళ ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేయడం అనేది ప్రేక్షకుల విధి. ఇట్లా చూస్తున్నాం కాబట్టి మనం ప్రేక్షకులం. కొంతమందికి బయటికి కనిపించని టాలెంట్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో పేరెంట్సే కదా ముఖ్యంగా. పేరెంట్స్ ముఖ్యంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసి వాళ్ళని ఈ విధంగా యాక్టివ్గా తయారు చేయడం చాలా ప్రధానం. పేరెంట్స్ బాధ్యత. చాలామంది ఎందుకులే అంటారు, కానీ అలా అనకూడదు. నా మటుకు నాకైతే డాన్స్ అన్నా పాటలన్నా చాలా ఇష్టం. నేను డాన్స్ చేయిస్తాను, కానీ ఇప్పుడు ప్రస్తుతము నా కాళ్ళ కండిషన్ బాగాలేదు కాబట్టి చేయలేకపోయాను. వాళ్ళు చేస్తుంటే నాకు అసలు కుర్చీలో కూర్చున్నానే కానీ ఎప్పుడు పోయి డాన్స్ చేద్దామన్నంత ఉత్సాహంగా అనిపించింది. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఎంత బాగా పాటలు కూడా పాడారు. ఇక అన్నీ మళ్ళీ రిపీటెడ్ కంటెంట్ అంటదని యూట్యూబ్ కొన్ని తీసేసి కొన్ని పెట్టాను, అన్నీ పెట్టకుండా. ఇవన్నీ కూడా ఇవాళ పెట్టిన 3 వీడియోలు కూడాను నిన్నటివే, 10వ రోజువి. ఈరోజు నిమజ్జనం ఉంది, ఇప్పుడు గణపతి హోమం ఉంది 9 గంటలకి. ఇవాళ ఫుల్ డే కూడా బిజీగానే. చాలా బాగా చేస్తున్నారండి. నాకైతే ఇక్కడ ఫస్ట్ టైము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, కానీ ఈ 10 రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆబ్వియస్లీ ఇవాళ కూడా ఎంజాయ్ చేయబోతున్నాం డెఫినెట్లీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కిడ్స్ని మంచిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళ టాలెంట్స్ ఏంటో వాళ్ళకి బయటికి తీసి మంచి ప్రోత్సహించి వాళ్ళ విద్యని వాళ్ళకి పరిచయం చేసినట్టు చేయండి. థ్యాంక్ యూ.